afternoon children. 8th class Telugu lesson number 2 ఇప్పుడు చెప్తున్నాను. lesson 2 సముద్ర ప్రయాణం. కవి ఎవరు? ముద్దు రామకృష్ణయ్య. lesson పేరు సముద్ర ప్రయాణం. కవి ముద్దు రామకృష్ణయ్య. ఈయన జన్మస్థలం పెద్దపల్లి జిల్లా మంథని గ్రామంలో ఈయన జన్మించారు. జననం 18/10/1907లో జన్మించారు. ఈయన మరణం 21/10/1987లో చనిపోయారు. తల్లిదండ్రులు ముద్దు అమ్మాయి రాజన్న. నిరక్షరాస్యత నిర్మూలన అంటే అందరూ కూడా చదువుకోవాలి, చదువుకోలేని వాళ్ళు ఉండకూడదని చెప్పి నిరక్షరాస్యత నిర్మూలనకు ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఉద్యమాన్ని నడిపారు. గొప్ప విద్యావేత్త. ఆయన బాగా చదువుకుందామని చెప్పి వీళ్ళకి ఆశ ఉండేది. ఆసియా, ఆస్ట్రేలియా, యూరోప్, అమెరికా ఖండాల్లో పర్యటించి అక్కడి విద్యా విధానాన్ని ఈయన అధ్యయనం చేశారు. ఈ పాఠము యాత్రా చరిత్ర ప్రకృతికి చెందింది. అంటే ఏంటి, ఈయన ఎక్కడో ఒక యాత్రకు వెళ్ళారు. మనం కూడా చూడండి విహాయాత్రకు అట్లా వెళ్తాం కదా, కాశీ యాత్రకు అట్లా వెళ్తాం కదా. అలాగే ఈ పాఠము ఒక యాత్రా చరిత్ర ప్రకృతికి చెందింది. ఈ పాఠము నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలో ఉంది. అంటే ఈ రాసిన ఈ పాఠము ఏ పాఠం? ఇది సముద్ర ప్రయాణం అనే పాఠము నా ప్రథమ విదేశీ యాత్ర అనే పుస్తకం ఉంది. పాఠ్యభాగ ఉద్దేశం అంటే నేపథ్యం. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో అంటే ఏంటి, ఈయన సముద్ర ప్రయాణం చేసే రోజుల్లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులట. లండన్కి వెళ్ళి చదువుకోవడం ఏ ప్రయాసంతో కూడుకున్న పని. అయినప్పటికీ ఏమంటే ఇది చాలా డబ్బు ఖర్చు పెట్టాలి, మళ్ళీ ప్రయాసం చాలా ఇబ్బంది కూడా అవుతుంది. అయినప్పటికీ ఉన్నత విద్య కోసం పెద్దపల్లి జిల్లా మంథని గ్రామ నివాసి అయిన ముద్దు రామకృష్ణయ్య సుదీర దేశమైన అంటే చాలా దూరం ఎక్కువ ఉన్నదన్నమాట గ్రేట్ బ్రిటన్కు సముద్ర ప్రయాణం చేశాడు. సముద్ర ప్రయాణం ఎక్కడ చేశాడు? ఈయన బ్రిటన్కు సముద్ర ప్రయాణాన్ని ఈయన చేశాడు. ఆయన సముద్ర ప్రయాణ అనుభవాలే ఈ పాఠం యొక్క నేపథ్యం. అంటే ఈయన సముద్ర ప్రయాణం అన్ని చదువుకోవడం కోసం అని చెప్పి ఉన్నత విద్యల కోసం ఈయన సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటో చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. కార్యసాధకులు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో పూర్తి చేసుకుని విజయాన్ని సాధించగలుగుతారని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే ఏంటి, ఏదన్నా కార్యసాధకులు అనేది ఏమన్నా పని మొదలుపెట్టామనుకోండి, ఆ పని పూర్తయ్యే వరకు ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ఆ పనిని పూర్తి చేసేవాళ్ళే కార్యసాధకులు. ప్రయాణం మొదలైంది అంటే ప్రవేశం చెప్తున్నాను. ఇప్పుడు ప్రయాణం మొదలైంది. ఎవరి ప్రయాణం? ముద్దు రామకృష్ణ యొక్క ప్రయాణం. ఇక్కడికి సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు. ఉన్నత విద్యల కోసం అని చెప్పి ఏ ఊరు వెళ్తున్నాడు? ఈయన గ్రేట్ బ్రిటన్కు వెళ్తున్నాడు. ప్రయాణం మొదలైంది. ఎక్కడికి పోవాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు, కానీ ఏదైనా ఎదుర్కొనే ధైర్యం ఉంది. ఎన్ని కష్టాలు మనం ఏదైనా మంచి సాధించాలనుకోండి, దానికోసం కష్టాలైనా నష్టాలైనా సరే ఎదుర్కోవాలి. అవన్నీ కూడా ఎదుర్కొంటేనే తర్వాత కాలంలో మంచి హాయిగా ఉండడం. జీవితంలో అన్నీ ఉంటాయి, కళ్ళ ముందు ఏదో ఉన్నదే ఒకటే లక్ష్యం. లక్ష్య సాధనే నా సిద్ధాంతం. ఏదో ఒక దారి దొరకబోదే లక్ష్యాన్ని సాధించాలి. అంటే ఏంటి, పిల్లలు అనే వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక లక్ష్యం అనేది ఒక ఏం ఉండాలి. లేకుండా ఏం లేకుండా ఉదాసీనంగా పెరిగేటువంటి పెద్ద వాళ్ళు దేని కూడా పనికిరాకుండా పోతారు. చిన్నప్పటి నుంచి నేను అవ్వాలి, నేను ఇది చేయాలి అని కష్టపడే తత్వం కానీ అట్లా ఒక లక్ష్యం అనేది చిన్నప్పటి నుంచి ఉంటే పెద్ద అయిన తర్వాత అదే అవుతారట. అనుకున్న విధంగా ఉన్నత విద్యను పూర్తి చేయాలి. ఇదేంటి లక్ష్యం ఏంటి? అనుకున్న విధంగా ఉన్నత విద్యను పూర్తి చేయాలి. దేశం కోసం ఏదో ఒకటి చేయాలి. దేశాన్ని కూడా అంటే దేశం నాకు ఏమి ఇచ్చిననుకో, దేశానికి కూడా నేను ఏం చేయగలను అనే విధంగా పిల్లలు అనేవాళ్ళు తయారవుతారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది మనసు. అంటే ఏంటి, మన మనసు చెప్పినట్టు వింటే మనం కరెక్ట్ మంచి వేలు వెళ్తూ ఉంటాం, కానీ మనం మాత్రం అలా అయితే వినం. కాబట్టి మన మనసు చెప్పేది ఎప్పుడు కూడా మంచిగా చెప్తూ ఉంటుంది. అలాంటిది వింటే మనిషి ఎవరు బాగా పైకి వస్తాడు. ప్రయాణం కొనసాగుతుంది. అనంతాకాశం లాగా పంచుకున్న సాగరంలో ఆ ప్రయాణం ఏ తీరం చేరుకుందో, ఎలా చేరుకుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పడవ యునైటెడ్ కింగ్డమ్కు బయలుదేరింది. రెండవ ప్రపంచ యుద్ధ కాలం. అది రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం. యుద్ధము 1939లో మొదలైంది. ఎప్పుడు మొదలైంది రెండవ ప్రపంచ యుద్ధము? 1939
39లో మొదలైందట. అప్పటి నుంచి గ్రేట్ బ్రిటన్కు పడవలు తరచుగా పోవడం లేదు. అంటే ఏంటి, అక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి పడవలేమి వెళ్ళడం లేదట. నేను వెళ్ళిన సెప్టెంబర్ 8, 1944లో గ్రేట్ బ్రిటన్కు చేరే వరకు ఏ వేళ ప్రాణం పోతుందో అనే భయం. ఎప్పుడు నా ప్రాణం పోతుందో, దాంట్లో ఎవరికేమవుతుందో అని చెప్పి చాలా భయంగా ఉండేదట. కాబట్టి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క పడవ వెళ్ళేది కాదు. సైన్య బందోబస్తుతో చాలా నౌకలు క్యాన్వాయ్గా వెళ్ళేవి. అంటే మనం ఒక్కడే వెళ్ళి ఏదైనా పని చేయాలని అనుకోండి, మనం చేయడానికి చాలా ఇబ్బంది పడతాం. అలాగే ఒక నలుగురు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు అలాగే చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి ఈ ఒక్క పడవ కాకుండా కొన్ని పడవలు కలిపి క్యాన్వాయ్ ఏంటి, సపోజ్ సీఎంఓ పిఎంఓ వస్తున్నారు అనుకోండి, ఒక వాహనం వెనుక ఒకటి, ఒక కారు వెనుక ఒకటి వస్తుంటుంది, దాన్ని క్యాన్వాయ్ అని చెప్పి అంటారు. మా క్యాన్వాయ్లో 50 నౌకలు ఉన్నాయి. ప్రతి పడవ పైన లైఫ్ బోర్డ్స్ ఉండేవి. పడవ కెప్టెన్ మొదలు ఆఫీసర్లు వచ్చి మమ్మల్ని సరిగా ఉన్నామా అని ఇన్స్పెక్ట్ చేసి తర్వాత అందరినీ పంపేవాడు. బొంబాయిలో పడవ ఎక్కిన తర్వాత కూడా కొన్ని దినాల వరకు పడవ అక్కడే ఉండింది, మమ్మల్ని దిగడం లేదు. మా క్యాబిన్లో 6 బెర్తులు ఉండేవి. మా పడవలోని అటెండెంట్లు భారతీయుడే. అంటే వీళ్ళ పడవలో ఎక్కిన వాళ్ళు మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా ఈ భారతీయుడట. వాళ్ళు ఉండే డెక్ వేరు, వారు తినే డెక్ వేరు. అంటే వాళ్ళు ఉండేది తినేది కూడా వేరు వేరు, కానీ ఉండడం మాత్రం ఒక చోటనే. పడవ చిన్నది కాదు, చాలా పెద్దది కాదు, అలానే చిన్నవారు పెద్ద కూడా పెద్దది కాదు. కొత్త వారికి సముద్రలోకం వస్తుంది. సముద్రలోకం అంటే ఏంటి, మనము సపోజ్ ఏ నీళ్ళలో కొత్తగా బయలుదేరాలనుకోండి వెళ్ళడానికి, మనం కొంచెం లోపల భయం అనిపిస్తుంది కదా. సపోజ్ స్టేజ్ పైనకి మనం చెప్పడం అనుకోండి, మనకు కూడా ఎలా అనిపిస్తుంది, ముందే చేసేప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది, తర్వాత అది ఏముంటుంది. అలాగే ఈ కొత్త వాడికి సముద్రలోకం వస్తుందట. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఈ జబ్బు రాదు. సముద్రం మామూలుగా ఉందనుకోండి, అలా బయట ఉండదు. కానీ అది ఏ టైము, 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం కాబట్టి ఆ టైంలో వీళ్ళందరూ కూడా చాలా భయంగా ఉండేది. దీనికి డబ్బు తీసుకోకుండా పడవలు మందులు ఇస్తుంటారు. దేనికి, సముద్రలోకానికి. సముద్రం సరిగా లేకుంటే ఈ జబ్బు వస్తుంది, తల తిరుగుతుంది, తల వస్తుంది, మళ్ళీ కప్పు వస్తుంది, వామిటింగ్స్ కూడా అవుతాడు, కళ్ళు తిరుగుతాయి. ఈ సమయంలో పక్క పైన పడుకునే ఉంటారట. పడవలో హాస్పిటల్ కూడా ఉంటుంది. వాడు వెళ్తే పడవలో ఏముంటుందట, హాస్పిటల్ కూడా ఉంటుంది. డబ్బు తీసుకోకుండా సామాన్య రోగాలకు మందులు ఇస్తారు. రోగులు ఎవరైతే డాక్టర్లు, నర్సులు క్యాబిన్కి వాళ్ళే వస్తారు. మందులు క్యాబిన్కి పంపుతారు. పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. తర్వాత రాకముందే పోస్ట్లో జాబులు వేయమని నోటీస్ పెడతారు. అంటే ఒకవేళ మనం ఒక రేపు వస్తున్నాం అనుకోండి, అంటే ఒక స్టాఫ్ వస్తున్నాం అనుకోండి, అక్కడ మీకు ఎవరికన్నా జాబ్స్ అంటే లెటర్లు ఏమైనా వేయాలనుకోండి, దాంట్లో వేసుకుంటాం. అంటే పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది, హాస్పిటల్ కూడా దాంట్లో పడవలో ఉంటుంది అనమాట. మనకు జాబ్ వస్తే క్యాబిన్ పంపుతారు. అంటే ఏంటి, మన ఇంట్లో వాళ్ళు మనం ఎంతవరకు వెళ్ళాము, ఎక్కడలా ఉన్నామని చెప్పడానికి వివరాలు తెలియదు కదా. అలా వాళ్ళు ఏమైనా లెటర్స్ వస్తే కూడా మనకి ఈ పడవలోనే వాళ్ళు అందిస్తూ ఉండేవాళ్ళు. వాహనాలు చూడండి, ఇక్కడ ఆలోచించి చెప్పండి కదా, వాహనాలు క్యాన్వాయ్గా వెళ్ళగలుగుతారా మీరు చూసారా? అంటే ఏంటి, ఎవరైనా ఒక ముఖ్యమైన వాళ్ళు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అలా వెళ్తున్నప్పుడు మనం ఏం చేసుకుంటాం, వాహనాలు వెనక వాహనాలు వెళ్తూ ఉంటాయి కదా, దాన్నే క్యాన్వాయ్ అని చెప్పి అంటారు. అంటే ఏంటి, ముందైతే వాళ్ళు వెనక వాళ్ళకి కొంచెం వెనక వస్తారు, వచ్చేవాడు ముందైతే వాళ్ళు వెళ్ళిపోరు, వాళ్ళకి కొంచెం సెక్యూరిటీ అలా అన్నట్టు. సైలెంట్ లేదా అలాగే ఎందుకు మోగిస్తారు. సపోజ్ ఒక ఆఫీస్లో ఒక గంటలాగే అనమాట, ఎందుకు మోగిస్తారు, దాన్ని స్టార్ట్ అయ్యే ముందు అలా మోగిస్తుంటారు. దూర ప్రయాణానికి ఎలా సిద్ధం కావాలో కూడా ఇలా చెప్తూ ఉంటారు. దీంతో టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉంటుంది. దానిలో ఈ పడవలో టెలిగ్రాఫ్ ఆఫీస్ కూడా ఉంటుందట. మనకు టెలిగ్రామ్ వస్తే ఇస్తారు, మనం కూడా టెలిగ్రామ్ని ఇవ్వచ్చు. పడవలో రిసెప్షన్ రూమ్ కూడా ఉంటుంది. అది రాత్రి పగలు కూడా ఉంటుంది, రాత్రి పగలు కూడా ఓపెన్ ఉంటుందట. అది మనకు కావాల్సిన విషయాలనే తెలుపుతారు. పడవలో దుకాణం కూడా ఉంటుంది, అన్ని వస్తువులు కూడా ఈ పడవలోనే దొరుకుతూ ఉంటాయి. పడవ పైన రేడియోలు ప్రతి డెక్ పైన లౌడ్ స్పీకర్తో కనెక్ట్ చేయబడి ఉంటాయి. పడవ ద్వారా రేడియో వార్తలు ఎప్పటికప్పుడు టైప్ చేయించి సైక్లోస్టేట్ కాపీలో లాంచ్లో పెట్టించేవాడు. పీరియాడికల్స్ కూడా లాంచ్లో ఉండేవాడు.